శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథ విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ అండ్ లైక్స్తో తెలియజేయండి. ఒక అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. పల్లెటూరు అంటే విలేజ్, రైతు అంటే ఫార్మర్. రంగయ్యకు అన్నీ ఉన్నా చాలా పిసినారి. పిసినారి అంటే మైజర్. ఒక రూపాయి ఖర్చు చెయ్యాలన్నా ప్రాణం పోయినంత పని చేసేవాడు. అంటే తనకి మనీ స్పెండ్ చేయడము ఇష్టం ఉండేది కాదనమాట. అతనికి నెయ్యితో చేసిన వేడివేడి అరిసెలు అంటే చాలా ఇష్టం. అరిసెలు అంటే అది ఒక స్వీట్ అన్నమాట. ఒకరోజు రంగయ్యకు ఎలా అయినా అరిసెలు తినాలి అని బాగా కోరిక కలిగింది. కోరిక అంటే డిజైర్. భార్యతో చెప్పి అతి కష్టం మీద సామాగ్రిని కొని తెచ్చాడు. ఎలాగో అలాగా జాగరీ, రైస్ ఫ్లవర్ రెండు కూడా కొని తీసుకొచ్చాడనమాట. భార్య అరిసెలు వండటానికి అవి లోపలికి తీసుకువెళుతూ ఉంటే ఇతను చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. అంటే చాలా డల్గా ఉన్నాడనమాట. ఏమిటి, అరిసెలు చేసుకుంటుంటే హాయిగా సంతోషంగా ఉండక ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగితే దానికి రంగయ్య, నీకేం తెలుసోయ్, అనవసరంగా దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని అన్నాడు. అప్పుడు దానికి ఆమె నవ్వుతూ, మరి డబ్బులు ఖర్చు కాకుండానే అరిసెలు వస్తాయా ఏమిటి, పోనీలేండి ఈ ఒక్కసారికి మనం రుచిగా ఉండే అరిసెలు తింటాం కదా, సంతోషంగా ఉండండి అని చెప్పి ఆమె ఆ నెయ్యిని మిగతా సామాగ్రిని తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది. వంటగది అంటే కిచెన్ అన్నమాట. భార్య అరిసెలు వండుతూ ఉంటే ఆ నెయ్యి వాసన వీధంతా వస్తోంది. అంటే నెయ్యి అంటే ఘీ, వాసన అంటే స్మెల్, వీధి అంటే స్ట్రీట్ అన్నమాట. రంగయ్య మనసులో ఎవరైనా వస్తే అరిసెలు పెట్టాల్సి వస్తుందని భయపడి ఇంటి తలుపుల్ని గట్టిగా వేశాడు. అంటే డోర్స్ ని క్లోజ్ చేసేసాడు అనమాట. అరిసెలు రెడీ అయ్యాక భార్య, ఏమండోయ్ ఇదిగోండి అరిసెలు, ఇప్పుడు మనము పక్కన ఉండే పిల్లలకి, ఇరుగు పొరుగు వారికి పంచుదామా అని అడిగింది. ఏమిటి, ఇంత ఖర్చు పెట్టి చేసుకున్న అరిసెల్ని ఇరుగు పొరుగు వారికి పంచుతానంటావేమిటి, ఇవన్నీ మనమే తినాలి, వేరే ఎవ్వరికి ఏమి పెట్టక్కర్లేదు అని అన్నాడనమాట. ఇరుగు పొరుగు వారు అంటే నెయిబర్స్. రంగయ్య ఇలా అన్నాడు, సరే మనమిద్దరం ఒక పందెం వేసుకుందాం అంటే ఛాలెంజ్ చేసుకున్నారు. ఎవరైతే ముందుగా మాట్లాడతారో వాళ్ళు ఓడిపోయినట్టు, అంటే లూజర్ అన్నమాట. గెలిచిన వాళ్లే ఎక్కువ అరిసెలు తినాలి అని చెప్పాడు. అంటే విన్ అయిన వాళ్ళకే మోర్ అరిసెలు అని చెప్పాడనమాట. భార్య కూడా సరే అనింది. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అలా గంటలు గడిచిపోయాయి. సాయంత్రం అయింది. అయినా గానీ ఒకళ్ళతో ఒకళ్ళు కూడా మాట్లాడుకోకుండా అలాగే కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ మాట్లాడకపోగా తలుపులు వేసుండేసరికి ఆ వీధిలో ఉండేటువంటి జనాలందరూ కూడా, ఏమిటి వీళ్ళు తలుపు వేసే ఉన్నాయి, అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా, ఉన్నవాళ్ళు ఎందుకు తలుపు తీయకుండా అలాగే ఉన్నారు, ఏమై ఉంటుంది, లోపల ఉండే మనుషులు ఎందుకు బయటికి రావట్లేదు అని ఆలోచన చేసి పోయి ఒకసారి తలుపు తట్టారు. తట్టడం అంటే డోర్ నాక్ చేశారనమాట. అప్పుడు లోపల నుంచి ఏ శబ్దమూ రాలేదు. వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది. ఏమిటి, లోపల నుంచి శబ్దమే లేదు అని చెప్పి వాళ్ళు ఆ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. అంటే డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ దంపతులు ఇద్దరూ కదలకుండా మెదలకుండా కూర్చొని ఉన్నారు. దంపతులు అంటే కపుల్ అన్నమాట. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడకుండా కామ్గా కూర్చొని ఉన్నారు. ఏమిటి వీళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, మనం లోపలికి వచ్చినా సరే ఏమీ పట్టనట్టుగా కూర్చున్నారు అని చెప్పి జనాలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వీరికి ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది అని ఊరి జనము భయపడ్డారు. అంటే పొసెస్డ్ అని అనుకున్నారనమాట వాళ్ళు. వెంటనే ఒక ఆయన వచ్చి, వీరికి వాతలు పెడితేనే ఆ దెయ్యం వదులుతుంది అని వేడివేడి ఇనుప కడ్డీని తీసుకురమ్మన్నాడు. అంటే వాళ్ళకి హాట్ ఐరన్ రాడ్ తోటి మార్క్స్ వేస్తే బాడీ మీద ఆ పొసెస్డ్గా ఉన్నారు కదా వాళ్ళు నార్మల్ అయిపోతారు అని చెప్పాడనమాట. అది విని ఆ ఇనుప కడ్డీ తేవడానికి వాళ్ళలో ఒకరు బయటికి వెళ్ళారు. వెళ్ళి వేడివేడిగా ఉండేటువంటి ఇనుప కడ్డీని తీసుకుని వచ్చాడు. అంటే హాట్ ఐరన్ రాడ్ని తీసుకొచ్చాడనమాట. అది చూడగానే భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అమ్మో, నిజంగానే వాత పెడతారా ఏమిటి వీళ్ళు అని. అది చూడగానే భార్య దగ్గరికి వస్తూ ఉండటం చూసి భయపడి, వద్దు బాబోయ్ వద్దు, నాకు అరిసెలు వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేయండి అని గట్టిగా అరిచింది. అంటే షౌట్ చేసిందనమాట. వెంటనే రంగయ్య ఎగిరి గంతేసి, నువ్వే ముందు మాట్లాడావు, పందెంలో నేనే గెలిచాను,
ఇప్పుడు అరిసెలన్నీ నావే అని కేకలు వేశాడు. కానీ ఊరి జనమంతా అది చూసి నోరెళ్ళబెట్టారు. అంటే వాళ్ళు షాక్ అయిపోయారనమాట. ఏమిటి, ఈ అరిసెల కోసమా వీళ్ళు పందెం వేసుకొని మాట్లాడకుండా కూర్చున్నారు? అది చూసి రంగయ్య అయ్యయ్యో నా పిసినార్తనం అందరికీ తెలిసిపోయిందే అని చాలా మొహం చిన్నబుచ్చుకున్నాడు. వాళ్ళు రంగయ్య పిసినార్తనాన్ని చూసి పకపకా నవ్వారు. అందరూ నవ్వుతూ ఉండేసరికి పాపం రంగయ్యకి ఏం చేయాలో తోచలేదు. చాలా అవమానంగా అనిపించిందనమాట. అప్పుడు భార్య భర్త ఒకరి మొహం ఒకరు చూసుకొని వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసొచ్చి, అంటే మిస్టేక్ రియలైజ్ అయ్యి ఊరి వారందరితోటి అరిసెలు పంచుకున్నారు. అంటే ఇప్పుడు ఆ అరిసెల్ని, ఆ స్వీట్ని అందరికీ షేర్ చేశారనమాట. ఇక ఈ కథలోని నీతి ఏమిటంటే, అతి పిసినారితనము మనల్ని అవమానాల పాలు చేస్తుంది. అంటే మనము 10 మందిలో ఇన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ కథ మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ కథని చివరి దాకా చూసి మీ అందరు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకొని లైక్స్, కమెంట్స్ తప్పకుండా చెయ్యండి. ఈ కథ ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో. ఇక కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.